ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంపైన చర్చ జరగనుంది. ఈ విషయానికి సంబంధించి మాజీ సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ఏపీ శాసనమండలి మూడో రోజు సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతోటి ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలు 20 లక్షల ఉద్యోగాల కల్పన, దీపం పథకం, సిమెంట్ ధరల వ్యత్యాసం, నకిలీ ఎరువుల విక్రయం, ప్రైవేటు వైద్య పరీక్ష కేంద్రాలు వంటి అంశాలపైన చర్చించనున్నారు. సభలో ఏపీ పర్యావరణ నిర్వహణ సంస్థ, అల్పసంఖ్యక వర్గాల ఆర్థిక సంస్థ, హస్తకళల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వార్షిక నివేదికలు, అత్యవసర నిర్వహణ చట్టం నోటిఫికేషన్, ఆబ్కారీ నియామకాలు, కార్మిక కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల నోటిఫికేషన్లు ప్రవేశపెట్టనున్నారు. ఇక అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు, జీఎస్టీ హేతుబద్ధీకరణపైన వివరణ ఇవ్వనున్నారు. బ్రేక్ ని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంపైన చర్చ జరగనుంది. ఈ విషయానికి సంబంధించి మాజీ సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ఏపీ శాసన మండలి మూడో రోజు సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతోటి ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సమావేశాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రమేష్. ఈరోజు ఏపీ శాసనసభ సమావేశాలు మూడు రోజులు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ శాసన మండలి కూడా సమావేశం కాబోతుంది. ప్రధానంగా గత 2 రోజులుగా జరిగినటువంటి సమావేశాల్లో చూస్తే ఇటు మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేసి మెడికల్ కాలేజీలకు ప్రవేశపరం చేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసన మండలిలో ఎంపీలు ఆందోళనతో మొన్న శాసన మండలి సమావేశం జరగకుండానే వాయిదా పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఈ అంశానికి బయట కూడా ప్రత్యేక పరిస్థితి ఆందోళన చేస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఏపీ సభలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు. మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం చేయడం జరిగింది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు ఈ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిస్థితికి సంబంధించి కూడా చంద్రబాబు ఈరోజు శాసనసభ రిప్లై ఇవ్వబోతూ ఉన్నారు. మరోవైపు వ్యవసాయానికి సంబంధించి కూడా ఈ రోజు శాసనసభలో లఘు చర్చ జరగబోతుంది. ప్రధానంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఇటు యూరియా కొరత ఉంది, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ శాసనసభలో జరిగేటువంటి చర్చలో వ్యవసాయానికి సంబంధించి రైతుల ప్రయత్నాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అంశాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వబోతుంది. మరోవైపు శాసన మండలి విషయానికి వస్తే శాసన మండలిలో ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపైనే వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ అంశంపైనే చర్చ జరపాలని శాసన మండలిలో వైసీపీ సభ్యులు పట్టుపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు శాసనసభ ప్రారంభం కాగానే మొదట క్వశ్చన్ అవర్ ఉంటుంది, ప్రశ్నోత్తరాలు ఉంటుంది. ప్రశ్నోత్తరాల తర్వాత సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రయత్నం చేస్తారు. ఇక శాసన మండలి జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మొన్న జరిగినటువంటి శాసన మండలిని పూర్తిగా స్పందింపజేశారు ఈ మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి. ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి ప్రయత్నం చేయబోతున్న శాసన మండలిలో కూడా చర్చ జరపాలంటూ శాసన మండలి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.